ఎటువంటి దేవ కృపాసక్తి సంపన్నుడు. మీరు మాట్లాడే దేవుడని మీ యొద్దకు వచ్చామయ్యా. మీరు మాతో మాట్లాడి మా హృదయములను బలపరచగలిగిన నీ మాటతో మమ్మలను సరిచేసి స్థిరపరిచి బలపరచండి ప్రభా. మీరు మాతో మాట్లాడి మమ్మలను సరిచేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నైన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక. పరలోక రాజ్యం కొరకు ఎందుకు ఎదురు చూడాలి అనే అంశము మనము కొన్నాళ్ళు ధ్యానం చేశాం. ఈ పరలోక రాజ్యం గురించినటువంటి క్లుప్తమైన విషయాలు మనం ఈ పూట కూడా ధ్యానం చేద్దాం. నిన్నటి రోజున పరలోక పౌరసత్వం పొందాలంటే ఏం చేయాలి? రోమా పౌరసత్వం పొందడానికి ఆనాడు ఏం చేసేవారో, పరలోక పౌరసత్వం పొందడానికి మనం ఏం చేయాలో, ఆ 2 విషయాలను కలిపి ఓ 3 విషయాలు మీతో చెప్పాను. ధనము చెల్లించాలి. అలాగునే దేవుడు తన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడని. రాజుగారి దయ గావాలి. దేవుని కృపతోనే రక్షింపబడ్డామని. పుట్టుకతోనే రోమా పౌరసత్వం వస్తుంది. యేసుక్రీస్తులో జన్మించడం ద్వారా మనకు పరలోక పౌరసత్వం వస్తుందని కొన్ని మాటలు మీతో చెప్పాను. ఇంకా ఈ పరలోకము, పరలోక రాజ్యము అనేటువంటి ఈ అంశంలోకి మనం వెళ్ళిపోతే, మీరు గమనిస్తే కొన్ని మాటలు మనల్ని కన్‌ఫ్యూజ్ చేసినట్లుగా కనిపిస్తాయి బైబిల్ గ్రంథములో. వాటిలో ప్రాముఖ్యంగా సువార్తలు మీరు చదువుతున్నప్పుడు దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని ఒక మాట మీరు చదివే ఉంటారు. అలాంటివి చదివినప్పుడు దేవుని రాజ్యము మన మధ్యలో ఉండడం ఏంటి? పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉంది గదా! అది మన మధ్యలో ఉండటం ఏంటి? అని కొన్ని తిక్కమక్కపరమైనటువంటి విషయాలుగా మనకనిపిస్తాయి. చూడండి ఒక్కసారి ఆ మాట మనం చూద్దాం. ఒక్కసారి ఆ మాట చూడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా ఎందుకనగా ఇదిగో ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది దేవుని గనుక రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక గనుక ఇదిగో ఇక్కడ నన్ను అదిగో ఇక్కడున్ననని నన్ను హ్మ్. చెప్పి అదిగో వీలు అక్కడని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. వారికి ఉత్తరమిచ్చెను. ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని ఇక్కడ రాయబడింది. ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుని రాజ్యము మన మధ్యలో ఉండడం ఏంటి అనేటువంటి ఒక తికమక ఉంటది. ఇంకో సందర్భములో ఏమని రాయబడి ఉంటదంటే, దేవుని రాజ్యము బలముగా దిగివచ్చుట కొందరు చూచెదరు. వారు మరణించే లోపే దేవుని రాజ్యం బహుబలంగా దిగొస్తదని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే ఆ మనుషులు ఇంకా బతికున్నారనాలా? లేతే దేవుని రాజ్యం అప్పుడే దిగొచ్చిందనాలా? ఏమిటి ఈ తికమక? దేవుని రాజ్యం మన మధ్యలో ఉండడం ఏంటి? దేవుని రాజ్యం అక్కడున్న ప్రజలు చూడడం ఏమిటి? అని తికమకతో కూడినటువంటి విషయాలుగా మనకనిపిస్తాయి కానీ, దేవుని వాక్యము మనిషిని తికమక పెట్టదు. మనము వాటిని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల, వాటిని మనం గ్రహించకపోవటం వల్ల మనం తికమక పడుతున్నాం కానీ, వాక్యం తికమక పెట్టదు. ఒక్కోసారి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు గమనిస్తారో లేదో, ఈ మధ్య కాలంలో హెబ్రీ, గ్రీకు అర్థాలు కూడా మీతో చెప్తున్నాం.
ఎందుకు హెబ్రీ గ్రీక్ అర్థాలు చెప్పాల్సి వస్తుందంటే, తెలుగులో రాయబడినటువంటి బైబిల్‌కి మూలము హెబ్రీ గ్రీక్. పాత నిబంధన అంతా కూడా 90% హెబ్రీలోను, 10% అరామిక్‌లోను ఉంటది. క్రొత్త నిబంధన అయితే గ్రీకు భాషలో ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు అరాబిక్ భాష మాట్లాడారని బైబిల్ పండితుల ఆలోచన. ఆయన అరామిక్ భాషలో మాట్లాడారని. ఆయన ఉన్న కాలములో జరిగిన వాస్తవాలను హెబ్రీలో, గ్రీకులో రాశారు. అది గ్రీకు నుండి తర్జుమా చేయబడింది. మీరిప్పటికి మీ బైబిల్ తెరిస్తే, ఒకసారి వీలైతే తెరిచి మీరు ఫస్ట్ పేజీ ఆన్ చేస్తే, కొత్త బైబిల్‌లో ఫస్ట్ పేజీ. కొంతమంది బైబిల్‌లో ఆ పేజీ చిరిగిపోయిందేమో. ఎవరికైతే ఆ పేజీ లేదో బైబిల్ వారు కొనుక్కోండి. పాత బైబిల్స్ వాడకూడదు. ఎందుకంటే చిరిగిపోయిన వస్త్రాలు వేసుకోకూడదు మనం. చినిగిపోయిన వస్త్రాలు మనం వేసుకోము గూడా. బైబిల్స్ కూడా నీట్‌గా ఉండాలి. అలా అని చెప్పేసని చదవకుండా పెట్టుకోవాలని కాదు. మనం ప్రతిసారి ఒక బైబిల్ వాడుకోవడం, అది కొంచెం బైబిల్ పేపర్‌లు చిరిగిపోయాయంటే, మరొక బైబిల్‌ని మనం కొనుక్కోవాలి. అంతే, చిరిగిన బైబిల్‌తో మనం అటు ఇటుగా వెళ్ళకూడదు. మీరు ఫస్ట్ పేజ్ తీస్తే ఏమనుంటది? పాత నిబంధన, క్రొత్త నిబంధన ఇమిడి ఉన్నాయి. ఆదిమ హెబ్రీ, గ్రీకు భాషలలో నుండి భాషాంతరం చేయబడినవి అని ఉంటదక్కడ. అంటే మూలమేంటి? హెబ్రీ గ్రీకు. ఇప్పుడు హెబ్రీ గ్రీకుని మన పితరులు తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నప్పుడు, అంటే తర్జుమా చేస్తున్నప్పుడు విలియం కేరీ గారి సహాయంతో, ఆ తర్జుమాలో కొన్ని పదాలు మన తెలుగులో కనిపించకపోవటం వల్ల వారు ఆ తర్జుమాలో కొన్ని పదాలు వాడారు. హెబ్రీ గ్రీక్ మనం ఆ బైబిల్స్‌ని, తెలుగు బైబిల్‌ని ప్రక్కన బెట్టుకొని గనక మనం ధ్యానిస్తుంటే, మనకి చాలా క్రొత్త విషయాలు తెలుస్తా ఉంటాయి. ఎందుకంటే, వాటిలో ఉన్న అర్థము తెలుగులో ఉన్నటువంటి పదముకి దగ్గరగా ఉంటది కానీ, కొంచెం గ్రీకు, హెబ్రీని చదువుతుంటే ఇంకాస్త వివరంగా ఉంటది. అందుకనే కొన్ని పదాలు నేను హెబ్రీ, గ్రీకులో ఈ మధ్య తెలుసుకొని మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగును మీరు గమనిస్తే, దేవుని రాజ్యము అని ఉన్న చోట గ్రీకులో ఒక అర్థము రాయబడి ఉంటది. దేవుని రాజ్యము అని ఉన్న చోట గ్రీకులో ఒక అర్థము రాయబడి ఉంటది. పరలోకము అని ఉన్న చోట ఇంకొక అర్థము రాయబడి ఉంటది. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, పరలోక రాజ్యము అని ఉన్న చోట గ్రీకులో ఔరనస్ అని రాయబడింది. దేవుని రాజ్యము అన్న చోట బసిలియాటు అని రాయబడింది. ఆ పదము మీరు గుర్తుపెట్టుకోకపోయినా అర్థం వేరుగా ఉంటుంది. మనకేంటంటే దేవుని రాజ్యము, పరలోకము అని మనం చదువుకుంటూ వెళ్తాం. మీరు గమనించాలి. పరలోక రాజ్యము అని వాడబడిన ప్రతిసారి ఈ లోక సంబంధమైన వాటికి సంబంధించినవే కొన్ని రాయబడి ఉంటాయి. పరలోకము, పరలోక రాజ్యము పదములు ఒకేలా ఉన్నా వేరు వేరు అర్థాలతో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అనేటువంటి వాటికి ఒక అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు సువార్తల్లో ఈ పదం వాడడానికి ముఖ్య ఉద్దేశం, అప్పటికి సంఘము భూమి మీద లేదు. అప్పటికి ఉన్నది యూదులు, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించేవారు. పరిశుద్ధాత్మ నడిపింపుతో యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి సంఘము ఇంకా స్థాపించబడలేదు. సంఘ స్థాపన ఎక్కడ ప్రారంభమైంది? సంఘాన్ని ఎక్కడ సంఘముగా సువార్త ప్రారంభించడం ఎక్కడ ప్రారంభమైంది? కొంచెం ఆలోచించండి. అపోస్తలులు మిద్దె మీద కూర్చుని అక్కడ అపోస్తలులు మిద్దె మీద కూర్చొని పెంతుకోస్తు పండగ దినము రోజు సంఘం ఆరంభమైంది. దేవుని రాజ్యము బలముగా దిగి రావడం అంటే అదనమాట అర్థం. సంఘం ప్రారంభమవటం అదొక దేవుని రాజ్యం. అందుకనే దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నది అని అక్కడ వాడబడింది. అదే పరలోకమా అంటే కాదు, కాదు. అది ఈ లోకములో అనుభవించేటువంటి దేవుని రాజ్య అనుభవం. అది ఈ లోక అనుభవం.
పరలోక రాజ్యములోకి వెళ్తే అది వేరొక అనుభవం, పరలోకములోకి వెళ్ళాలని. అందుకనే దేవుని రాజ్యానికి పరలోకానికి కొంచెం తేడా ఉంది, అది గమనించండి. పరదేశి పరలోకం ఒకటే అని కొంతమంది అనుకుంటారు. పరదేశి అంటే విశ్రాంతి పొందు స్థలము, పితరులు ఉండే స్థలము. అబ్రాము చనిపోయినా, ఇస్సాకు చనిపోయినా అక్కడ స్పష్టంగా వాడబడినటువంటి మాటను మీరు గమనించుండొచ్చు. మా పితరుల యొద్దకు వెళ్తాం, మా పితరుల యొద్దకు వెళ్తాం. ఒక్కసారి ఆ మాటను చూద్దాం. ఒకసారి బైబిల్ తెరచి ఆదికాండం 35:29 చూడండి. ఆదికాండము 35:29. ఇస్సాకు కాలము నిండిన ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నుండి తన పితరుల యొద్దకు మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇప్పుడు ఇస్సాకుకి పితరుడు ఎవరు? ఇస్సాకు ఎవరి నుండి జన్మించాడు? ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రాము కుమారుడు. అబ్రాము ఎక్కడైతే ఉన్నాడో ఆ పితరుల యొద్దకు ఇస్సాకు చేర్చబడ్డాడు. యాకోబు గమనిస్తే అదే మాట రాయబడి ఉంటది. మృతుల లోకమునకు నేను వెళ్ళుదును, అలాగున రాయబడి ఉంటాయి. అంటే దీని అర్థం, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇస్సాకు మృతి నుండి అబ్రాము ఉన్న చోటకి వెళ్ళాడు. యాకోబు మృతి నుండి అబ్రాము ఇస్సాకు ఉన్న చోటకి వెళ్ళాడు. బీదలాజరు మృతి నుండి అబ్రాము ఉన్న చోటకి వెళ్ళారు. ఆ ప్రదేశమునకు ఒక పేరు పెట్టారు, పరదేశి. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు సిలువలో ఉన్న దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని రాయబడింది. అంటే గమనిస్తే పరదేశి వేరు, పరలోకం వేరు. ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని ఇంకొక రోజు నేను వివరంగా తెలియచేస్తాను. ఇప్పుడు నా అంశం ఇది కాదు. మీకు జస్ట్ ఒక క్లారిటీ ఉంటే ఆ తర్వాత మన అంశంలోకి వెళ్ళిపోయి ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్న తర్వాత ఒకరోజు ఈ టాపిక్ వస్తుంది క్లారిటీగా. అప్పుడు పరదేశికి, పరలోకానికి, పరలోక రాజ్యానికి, పరలోకానికి, పాతాళానికి, నరకానికి, పరదేశిలో ఎలా ఉంటుంది, పరలోకములో ఎలా ఉంటుంది, పరదేశికి ఎవరు వెళ్తారు, పరలోకానికి మనం ఎప్పుడు వెళ్తాం, పరదేశి నుండి పరలోకానికి వెళ్తామా, ఇలాంటి విషయాలన్నీ అప్పుడు మనం ధ్యానం చేయొచ్చు. అసలు పరదేశి ఎక్కడుంది, పాతాళం ఎక్కడుంది, ఆ రెండు ఎదురెదురు ఉన్నాయా, ఎందుకు ధనవంతుడైనటువంటి వ్యక్తి లాజరు ఇద్దరు ఎదురెదురు ఎందుకు కనిపిస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనం ముందు ధ్యానం చేస్తాం. ప్రస్తుతం ఏంటంటే పరదేశి పరలోకం ఒకటి కాదు. మనం చనిపోయిన తర్వాత ఈ లోకములో పరదేశికి వెళ్తాం, పరలోకం వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుని రాకడ వచ్చిన తర్వాత పరదేశిలో ఉన్నటువంటి నీతిమంతులను, ఎత్తబడినటువంటి గుంపులో ఉన్న నీతిమంతులను కలిపి దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. పరదేశి ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని ఇంకా క్లుప్తంగా మనం ధ్యానం చేస్తే అదొక స్థలం, దానికి ఒక పేరు కూడా ఉంది, విశ్రాంతి పొందు స్థలం, రెస్ట్ ప్లేస్ అని. ఇంకా మన వాక్యంలోకి వెళ్ళిపోతే ఈ పరదేశికి వెళ్ళాలన్నా, ఆ పరదేశి నుండి తరువాత పరలోకం వెళ్ళాలన్నా మనం ఎలా నడుచుకోవాలి? వీటికి ఇంకొక పేరు కూడా రాయబడి ఉంటుందండి, నిత్య జీవము అనేటువంటి మాట. యోహాను సువార్తలో అతి ఎక్కువగా వాడబడినటువంటి మాట నిత్య జీవము, నిత్య జీవము. ఈ నిత్య జీవాన్ని పొందాలన్నా, పరలోక రాజ్యాన్ని పొందాలన్నా మనం ఏం చేయాలి? ఎలా బ్రతికితే మనకు వస్తుంది ఆ పరలోక రాజ్యం? ఆ పరదేశికి వెళ్ళి తర్వాత వెళ్తాం పరలోకానికి. మన తుది నిర్ణయం అంటే ఒక మాటలో చెప్పాలంటే మన తుది ఆశ పరలోకం. అక్కడే దేవుడు యుగ యుగములు ఏలేటువంటి ఆ కొత్త భూమి, క్రొత్త ఆకాశం ఉంటుంది, 1000 ఏండ్ల పాలన ఉంటుంది. ఆ క్రొత్త రాజ్యములోకి మనం వెళ్ళాలంటే, ఆ క్రొత్త రాజ్యములోకి మనం ఉండాలంటే మనం ఎలా సిద్ధపడాలో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. చాలా మందికి దేవుని రాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలనే ఆశ ఉంటుంది. ఆశ ఉన్న దేవుని రాజ్యానికి ఎందుకు చేరుకోలేకపోతున్నారు? ఒక చిన్న సందర్భాన్ని మీకు చూపించి నేను ముందుకెళ్తాను. ఒక చిన్న సందర్భం, ఒకసారి మీరందరూ బైబిల్ తెరిచి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి.
మనందరికీ పరలోక రాజ్యం వెళ్ళాలి ఆశ ఉన్నా ఎందుకు ఒక్కొక్కసారి వెళ్ళలేకపోతున్నాం అంటే దానికి తగినట్లు సిద్ధపడలేకపోతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. ఆయన బయలుదేరి మార్గమున ఆయన పోతుండగా బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. ఏమి చేయదునని ఆయన అడిగాను. మార్కు సువార్తలో ఒకడు అని రాయబడి ఉంది, కానీ ఇదే సందర్భం మత్తయి సువార్త 19వ అధ్యాయములో ఉంది, 16 నుండి 22 వరకు. ఇదే సందర్భం లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు ఉంది. ఒకే సందర్భాన్ని ముగ్గురు సువార్తల్లో వివరించారు. మామూలుగా కొన్ని విషయాలు మార్కు భక్తుడు చెప్పినవి లూకా భక్తుడు చెప్పలా. లూకా సువార్తలో ఉన్నాయి, మత్తయి సువార్తలో ఉండవు. కానీ ఈ సందర్భం 3 సువార్తల్లో కనిపిస్తుంది. ఒక సువార్తలో ఏమని రాయబడి ఉంటదంటే యవనుడు అని రాయబడింది. ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి ఎలా వచ్చాడట? పరుగెత్తొచ్చాడు. పరిగెత్తుకుంటూ, అంటే ఎందుకు పరిగెత్తాడు? ఆయన అడగాలి. ఒక తపనుంది, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒక ఆశతో వచ్చాడు. తపన లేనివాడు కాదు, నిర్లక్ష్యంగా అడిగినవాడు కాదు, అహంకారంగా మాట్లాడిన వాడు కాదు. పరుగెత్తి వచ్చాడు. పరుగెత్తి వచ్చి తపనగా ఒక ఆశతో వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడ్డాడట. అంటే వినయం ఉంది, తపనుంది, వినయం ఉంది. ఆయన యొద్దకు వచ్చి, అయ్యా అయ్యా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలయ్యా? ఇతడు వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, నా కోరికలు తీర్చు అని అడగల. అప్పటికీ కొందరు పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, యాజకులు యేసుక్రీస్తు ప్రభువుని తప్పుపడుతున్న రోజుల్లో నిన్ను వాళ్ళెందుకు ఇలా అంటున్నారు, వీళ్ళెందుకు ఇలా అంటున్నారని అడగల. ఒకే ఒక ఆశ, అయ్యా నిత్య జీవానికి వారసుడవ్వాలంటే నేను ఏం చేయాలయ్యా? ఇక్కడ ఈ వ్యక్తిలో మనం చూస్తే 3 విషయాలు కనిపిస్తున్నాయి. 1 తపన, 2 వినయం, 3 పరలోక పౌరసత్వం పొందాలనేటువంటి పరసంబంధమైన ఆశ. తపన, వినయం, పరసంబంధమైన ఆశతో ఈ వ్యక్తి ఉన్నాడు. దేవుడు మొదటిగా ఈ వ్యక్తితో ఏమన్నాడు? నీవు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఏం చెప్పాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపొద్దు, దొంగలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలగొద్దు, మోసం చేయొద్దు ఎవరిని, నీ తల్లిదండ్రులను సన్మానించు, నా ఆజ్ఞలు నీకు తెలుసు కదా అని అతనితో అడిగాడు. అతనితో దేవుడు చెప్పాడు, మొదటిగా ఆజ్ఞలు గుర్తు చేశాడు. దానికి ఆ యవనుడు ఏం చెప్పాడు? అయ్యా చిన్నప్పటి నుండే వీటిని నేను అనుసరిస్తున్నాను, బాల్యము నుండి, చిన్న వయసు నుండే నేను వీటన్నిటిని అనుసరిస్తున్నాను అని చెప్పాడు. అతని భావన ఏంటంటే, నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నేను చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నా, క్రియలు సరిపోతాయి, నేను మంచివాడనే, నేను బాగానే ఉన్నా, ఆజ్ఞలు ఇంకా నేను ఆలోచించాల్సిన పని లేదు, చిన్నప్పటి నుండి అంత సూపర్ 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 అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? యేసు అతన్ని చూచి ప్రేమించి, నీ యందు ఒక్కటి లోటుగా ఉంది, అంత బాగానే ఉందయ్యా, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నావు, చిన్నప్పటి నుండి అన్ని ఆజ్ఞలు బాగా పాటిస్తున్నావని. దేవునికి అతనంటే ప్రేమ కలిగింది. అక్కడ స్పష్టంగా ఉంది, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి దేవుడి ప్రేమను కూడా పొందుకున్నాడు. ఆహా, ఇంకింతకంటే ధన్యతే ఉంది. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించాడు. అబ్బా, చిన్న వయసు నుండి అంత బాగానే ఉందా? ఓకే, సూపర్, అంత బాగున్నావా? ఓకే, నెంబర్ 1. కానీ నీలో ఒకటిలో కోదుగా ఉంది, ఒకటి లోటు ఉంది. ఆ లోటు ఏంటంటే, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇవ్వు, పరలోకంలో నీకు ధనం కలుగుద్ది. నువ్వు ధనం మీద ఎక్కువ ఆశ కలుగున్నావు, నువ్వు దాన్ని విడిచిపెట్టి నువ్వు అది పేదలకి ఇచ్చేసి నువ్వు వచ్చాయి అన్నప్పుడు
అతడు గనక దేవుని మాట వినుంటే అతని చరిత్ర మామూలుగా ఉండేది కాదు. కానీ అతను మిగుల ఆస్తి గలవాడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. వ్యసనపడుచు ముఖము వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అంటే ఫేస్ అంతా ఒకలాగా పెట్టి వెళ్ళిపోయాడంట. ఇక్కడ మన తెలుగు బైబిల్‌లో నీకొకటి కొదువగా ఉన్నది. ఆ కొదువ, ఆ లోటుని గ్రీకులో హైస్టెరియా అనేటువంటి ఒక పదాన్ని వాడారు. హైస్టెరియా అనేటువంటి ఒక పదం. అంటే ఆ పదానికి ఉన్న అర్థమే, హైస్టెరియా అనేటువంటి పదానికి అర్థము అడ్డంకు. అడ్డంకు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే అడ్డు బాబు ఇది. ఈ అడ్డు లేకుండా నేను వెళ్ళిపోవాలంటే కుదరదు. అది అడ్డంగా ఉందంట పరలోకం వెళ్ళడానికి. ఈ రోజున నిత్య జీవానికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, పరలోక రాజ్యంలో ఆనందించాలి, యుగయుగాలు ఆయన రాజ్యంలో పరవశించాలనే ఆశ నీకుంది. నీకు ఆశ ఉండటమే కాదు, కొన్ని అడ్డంకులు ఉన్నాయి నీలో. నువ్వు అడ్డంకులు తొలగించితే నువ్వు ఆయన రాజ్యంలోకి నువ్వు సిద్ధపడచ్చు. ఏంటి ఆ అడ్డంకులు? ఏవేవి అడ్డంకులు ఉన్నాయి? కొందరిలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. వారిని, ఆ అడ్డంకులు దేవుని యొద్దకు వెళ్ళనివ్వవు. టీవీ అనే ఒక అడ్డంకు, సెల్ ఫోన్ అనే ఒక అడ్డంకు, లోక ప్రేమలు అనే ఒక అడ్డంకు, పాపపు ఆలోచనలు అనే ఒక అడ్డంకు, కోపం అనే అడ్డంకు, చూడకూడని దృశ్యాలనే ఒక అడ్డంకు, ఆవేశం అనే ఒక అడ్డంకు. ఏవేవి అడ్డంగా ఉన్నాయి నువ్వు పరలోకం వెళ్ళనీయకుండా, నిత్య జీవానికి వెళ్ళనీయకుండా అడ్డంకు ఉంది. ఆ వ్యక్తికి చాలా ధనం ఉంది. దేవుడు ఎందుకు ధనమును అమ్మేయమన్నాడంటే అతనిలో ఉన్న లోటది, అతనిలో ఉన్న అడ్డం అది. ధనం అతన్ని దేవుని రాజ్యంలోకి వెళ్ళకుండా అడ్డుకట్ట వేశాడు అపవాది. అన్ని ఆజ్ఞలు ఫాలో అవుతున్నా. కొంతమంది అనుకుంటారు నేనంతా బాగానే ఉన్నాను, నాలో ఏ లోటు లేదు, నేనంతా సూపర్, అందరిలాగా నేను వ్యభిచరించట్లేదు కదా, అందరిలాగా దొంగలించట్లేదు కదా, అందరిలాగా అన్యాయంగా బ్రతకట్లేదు కదా, ఉంటే తింటున్నాం లేదా పస్తుంటున్నాం, మేము సరిగ్గా బ్రతుకుతున్నాం కాబట్టి మేము దేవుని రాజ్యములోకి ఖచ్చితంగా వెళ్తాం అనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంది ఉంటారు. కాదండి, అంత బాగున్న ఒక్క లోటే. బుక్కావు అని తైలములో చచ్చిన ఈగ పడితే, తైలం ఎంత మధురంగా ఉన్నా ఒక్క ఈగ పడితే చాలు మొత్తం దుర్వాసన కొడుతుంది. ఈరోజు నీలో ఎంత నువ్వు కరెక్ట్గా ఉన్నా ఒక్క తప్పే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఆ అడ్డంకుని నువ్వు తొలగించుకోవడానికి ఇష్టపడు. ఆ అడ్డంకును నువ్వు తొలగించడానికి ఇష్టపడితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? అమ్ము అన్నాడు. అమ్ము అంటే మన తెలుగులో అమ్మమన్నాడు, కానీ గ్రీకులో పోలియో అనేటువంటి ఒక పదాన్ని వాడారు. పోలియో అంటే విడిచిపెట్టు, దాని మీదున్న మనస్సుని వదిలిపెట్టు అని అర్థం. అమ్ము అని అంటే ఎవరికో అమ్మేమని కాదు. అక్కడ గ్రీకులో పోలియో అంటే విడిచిపెట్టు, మనస్సులో నుండి దాన్ని తీసేయి. మనస్సులో అది ఉంది, మొత్తం మనసులో డబ్బును పెట్టుకొని పైకి దేవుణ్ణి వెంబడిస్తూ, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలని ఉందయ్యా, నేను ఆజ్ఞలు పాటిస్తున్నానంటే కుదరదు కదా. ఎందుకంటే నీ దాని మీద నా మనసు పోవాలా. అందుకనే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి దేవుడిచ్చిన మొదటిది మారు మనస్సు. మారు మనస్సు అంటే మనస్సు మారాలి. మారు అంటే మారు తల్లి అంటారు. అలాగనే మారు మనసు అంటే క్రొత్త మనస్సు. పాత మనసులోనే ఉండి అన్ని లోపలే పెట్టుకొని నేను ప్రార్థనకు వస్తున్నాను, నేను వాక్యం వింటున్నాను, నేను నిత్య జీవానికి వెళ్ళిపోతానంటే కాదు. నీ పాత మనస్సును విడిచిపెట్టాలి. చాలా మంది పాత మనస్సునే మరమ్మతులు చేసి, పాత మనస్సుని అలానే పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తూ మేము మారాము అనుకుంటారు. కానీ పాత మనస్సును ప్రక్కన పెట్టి విడిచిపెట్టి క్రొత్త మనసులోకి రావాలి. అదే నిజమైన మారు మనసు. అతనికి చెప్పింది అది. దాని మీద ఉన్న మనసును తీసేయి అన్నారు. అతడు తీసేయలేకపోయాడు. చివరికి ఏమైంది? అతడి పరిస్థితి ఎంత దారుణమైపోయిందో చూసాం కదా. తెలుగులో వ్యసనపడి ఉంది, కానీ గ్రీకులో ముఖం కృంగిపోయి లోపల ఒక జలక్కయ్యాడంట. అక్కడ స్పష్టంగా ఏంటి ఆ పదం అని నేను స్టడీ చేస్తున్నప్పుడు స్టైగ్నాస్ అని ఉంది. స్టైగ్నాస్ ఏంటబ్బా, స్టైగ్నాస్ అనే పదానికి అర్థం ఏంటని నేను గూగుల్లో చూస్తే
జలక్క వెళ్ళిపోయాడట. జలక్క అంటే షాక్ తిన్నాడు. అదేంటి నా లోపల పరిస్థితి ఈయనకెలా తెలిసింది అని ఒక జలక్క తిని దేవునికి దూరం అయిపోయాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది? నీ సొంత కోరికలు, నీ సొంత ఆశలు వీటిని విడిచిపెట్టలేక, దేవునిలో ఉండలేక నువ్వు ఉంటున్నావేమో. ఒక్కటే నీలో కొదువు ఉంది. ఏంటి ఆ కొదువ? నువ్వు గ్రహించాలి. ఆ కొదువుని తెలుసుకోవాలి. ఇక మనసంతా ఈ లోక సంబంధమైన వాటిలో ఎలా ఉండాలి అన్నది ప్రక్కన పెట్టండి కొన్ని రోజుల వరకు. పరలోకమునకు సిద్ధపడండి. దేవుని రాకడకు సిద్ధపడండి. ఎప్పుడొస్తాడో తెలీదు దేవుడు. వీటి గురించి ఇంకా మనం చాలా విషయాలు ధ్యానం చేయబోతున్నాం. ఇవి జస్ట్ ఇంట్రడక్షన్, అంటే ప్రారంభ పాఠాలు ఇవన్నీ. ఇంక మనం రేపు, ఎల్లుండి నుండి పూర్తిగా వెళ్ళిపోతాయి ఈ అంశంలోకి. అప్పుడు ధ్యానిస్తుంటాం. పరలోకం ఎవరెళ్తారు? ఎలా ఉన్నవారు ఎళ్తారు? అప్పుడు ప్రతీదీ మనం నోట్ చేసుకొని, ఓహ్! నేను ఇలా ఉంటున్నానా? ఇలా. ఎందుకంటే బ్రతుకుతుంది, భక్తి చేస్తుందంటే ఎందుకు? ఈ లోకంలో ఎందుకు భక్తి చేస్తున్నాం? ఈ లోకంలో సుఖంగా ఉండటానికైతే క్రైస్తవ్యములో ఈ జనరేషన్‌లో వద్దు. ఈ లోక సుఖాల కోసం మాత్రమే అయితే క్రైస్తవ్యం వద్దు. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను పరిశీలించి చెప్తున్నాను. కొన్ని సందర్భాలలో దేవుడు ఈ లోకంలో కొందరిని శ్రమలకే అప్పగిస్తున్నాడు. కొందరిని ఇబ్బందులకే అప్పగిస్తున్నాడు. వారు పరలోకంలో అత్యధికమైన బహుమానాన్ని పొందుతారు. ఈ జనరేషన్‌లో కొన్ని విషయాల్లో దేవుడు మౌనంగానే ఉంటున్నాడు. అన్ని కార్యాలు జరిగిపోతాయి. అసలు దేవుడి దగ్గరకొస్తే మీకు సూపర్ జరిగిపోతాయి అని కూడా చెప్పలేని పరిస్థితి. దేవుడు చేయగలడు. కానీ ఇది అంత్యకాలం. అంత్యకాలం కాబట్టి దేవుడు కొందరిని శ్రమలకి అప్పగిస్తున్నాడు. అందుకే కొన్నిటికి దేవుడు జవాబు ఇవ్వట్లేదు. ఎందుకివ్వడు? దేవుడు ఇవ్వడా అంటే ఇస్తాడు. ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు. కానీ ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎవరు నిలబడతారో, ఎవరు ఓడతారో తెలిసేది ఇప్పుడే. గోధుమలు, గురుగులు కలిసున్నాయి పొలములో. గురుగులు గోధుమల్లాగానే ఉన్నాయి. కనబడటం గురుగులు గోధుమల్లానే ఉంటాయండి అవి. దగ్గరికెళ్ళి పరిశీలించి చూస్తే తప్ప గురుగులు, గోధుమలు ఒకలానే ఉంటాయి. కలిసి పెరగనిచ్చాడు. కోతకాలం వచ్చింది. గోధుమలేమో పంట పొలంలో నుండి అవేమో కళ్ళమునకు చేర్చబడ్డాయి. గురుగులేమో అగ్ని గుండములోకి చేర్చబడ్డాయి. ఇప్పుడు అందరూ చర్చికెళ్తున్నారు, అందరూ భక్తి చేస్తున్నారు, అందరూ పాటలు పాడుతున్నాం, అందరూ వాక్యం చెప్తున్నాం, అందరం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎవరు గురుగులా, ఎవరు గోధుమలా దేవుడు తేల్చే రోజు, కోత కాలము సమీపంగా ఉంది. దేవుడు రాబోయే రోజులు దగ్గర పడ్డాయి. ఈ తుఫాను, బీభత్సవాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే మత్తయి సువార్తలో ఉంటది. ఇలాంటివి మీరు చూస్తున్నప్పుడు మీరు ఒకటే గమనించండి. ఏంటది? ఆయన రాకడ మరింత సమీపంగా ఉందని తెలుసుకోండి. నిజమే, దేవుని రాకడకు సమీపంగా అన్నీ జరుగుతున్నాయి. ఈ భూమి చిరకాలం ఉండదు. ఈ భూమికి ఒక రోజున నాశనం ఉంది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలోకి ప్రవేశించే రోజులు దగ్గర పడుతున్నాయి. ఎంత ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలో అంత సిద్ధపడాలి. కొందరు అనుకుంటారు, ఎప్పటి నుండో చెప్తున్నారు రాకడ, నా రాకడ వచ్చేది ఎప్పుడోలే. అనుకోవద్దు. సూచనలు ఇప్పుడు జరుగుతున్నాయి. యెరూషలేములో కొన్ని సూచనలు చెప్పారు. యెరూషలేములో ఇలాగున్న కొన్ని బలులు ఇస్తే ఆయన రాకడకు ఒక సూచనని. ఆల్రెడీ అక్కడ బలికన్నీ సిద్ధమవుతున్నాయి. అక్కడ దేవాలయం కట్టడానికి అన్ని సిద్ధమవుతున్నాయి. దేవుని రాకడ సూచనలు అనే అంశంలో ఇవన్నీ మనం చూస్తాం. ఆయన రాకడకు చెప్పబడిన విషయాలన్నీ జరుగుతున్నాయి. క్లారిటీగా జరుగుతున్నాయి. ఇంకా దేవుని రాకడ ఎప్పుడుంటుందో తెలియదు. ఆయన రాకడ వచ్చి, ఆయన పరలోకమునకు వచ్చి బూర ఊదిన వెంటనే ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. మనం అందరం ఆయన రాజ్యములోకి వెళ్ళిపోయేటట్లుగా ఉండాలి. మహిమ శరీరంతో ఆయనను ఎదుర్కొనే విధంగా ఉండాలి. అంతే తప్ప ఏదో నామమాత్రంగా విడవబడేటట్లుగా ఉండకూడదు. అక్కడ స్పష్టంగా మత్తయి సువార్తలో ఉంటది. ఇద్దరు తిరగలు విసురుతా ఉంటారట. ఇద్దరు తిరగలు విసురుతుంటే వారిలో ఒకరేం ఎత్తబడతారు, ఒకరు విడవబడతారట. ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఒకరేం ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. మనం ఎత్తగడి గుంపులో ఉంటున్నామా, విడవబడే గుంపులో ఉంటున్నామా పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవడం, ప్రార్థనలో గడపడం, దేవునికి దగ్గర అవ్వడం, ఆత్మ సంబంధమైన వాటిలో ఇంకా పరుగులెత్తడం, ఈ ఆలోచనలో ఉండాలి. చిన్న విషయాలకు అలగటం, చిన్న విషయాలకి బాధపడటం, చిన్న విషయాలు మనసులో పెట్టుకొని అనవసరమైనవన్నిటికీ సమయాన్ని ఇచ్చేటువంటి రోజులు కాదు ఈ రోజులు. నేను ఎలా ఉన్నాను, నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను దేవుని రాకకై సిద్ధపరచుకోవాలి, ఈ ఆలోచనలతో ఉండాలి తప్ప
పనికిరాని విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. రాకడ సమీపంగా ఉంది. రాకడొస్తుందని అంత సిద్ధం చేసుకోవాల్సి, అంత సిద్ధపడాల్సింది పోయి పనికిరాని విషయాలకు సమయం ఇచ్చేదే ఉంది. నిర్లక్ష్యంగా ఉన్నావా విడవబడతాం. 10 మంది కన్యకలు, 5గురు ఎత్తబడ్డారు, 5గురు విడవబడ్డారు. విడవబడిన వారు కూడా కన్యకలే. పలుమార్లు మీతో అంటాను నేను, విడవబడిన వారు కూడా కన్యకలే. విడవబడినటువంటి వారు కూడా వారు ఏ పురుషుని పరపురుషుని ఎరుగని వారే. కానీ నూనె సిద్ధంగా లేదంతే. దీపాలు ఆరిపోతున్నాయి. వెలుగుటకు అవసరమైనది లేదు. ఈరోజు చాలా మంది అంతే, పరిశుద్ధంగానే ఉంటారు, కానీ వారి ఆత్మీయతకు అవసరమైనటువంటి ఆ నూనెను తెచ్చుకోరు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కానీ, లేదా వాక్యాన్ని కానీ, దేవుని ఆత్మ నడిపింపు కానీ అప్పగించుకోపోవడం వల్ల వాళ్ళు ఆరిపోతున్నాయి. వాళ్ళ వెలుగులు ఆరిపోవటం వల్ల విడవబడతారేమో. దేవుని రాకడంత సమీపంగా ఉంది. ఎంత సిద్ధపడాలో, ఎంత ప్రార్థన ఉండాలో, ఎంత భక్తి ఉండాలో, ఎంత పరిశుద్ధత ఉండాలో, ఎంత నీతిగా ఉండాలో, వాక్యం ఎంత జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. వీటిని గ్రహించకుండా, గమనించకుండా ఏదో ఆచారంగా మేము భక్తి చేస్తున్నా అయిపోయింది అన్నట్లుంటే కుదరదు. ఎంత జాగ్రత్తగా సిద్ధపడాలి. రేపటి నుంచి మనం ధ్యానించే అంశాల్లో ఎవరు అర్హులు నిత్య జీవానికి, ఎవరు వెళ్తారు పరలోకం, ప్రతిదీ నోట్ చేసుకోండి. ప్రతి పాయింట్ చిన్నది కూడా మిస్ అవ్వకూడదు. మనం అందరము ఆయన రాజ్యములో ఎత్తబడే గుంపులో ఉందుముగాక. ఆమేన్. మనమే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా ఆయన రాజ్యములో ఉందురుగాక. ఒక్కరు పాతాళానికి వెళ్ళకూడదు, ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు. మనం సిద్ధపడదాం, కుటుంబాన్ని సిద్ధపరచుదాం. ప్రార్థనతో అందరం పరలోకంలో ఉండాలి. ఈ లోకంలో నిజం చెప్పాలంటే బ్రతికిన 60-70 ఏళ్ళైన ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండాలనుకుంటా. ఫ్యామిలీ కోసమేగా అంత కష్టపడుతుంది రేయింబగళ్ళు, కుటుంబం కోసమేగా. అలాంటప్పుడు నీ కుటుంబం నరకంలో ఉండకూడదు కదా. నువ్వు అంత ప్రేమించి నీ కుటుంబం పరలోకంలో ఉండ ముందు నువ్వు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడి తర్వాత స్టెప్ అందరినీ సిద్ధపరచు. అందుకని ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క మాటని మీరందరూ జాగ్రత్తగా గమనించాలి. ఈ పూట మీతో చెప్పింది ఒకటే, దేవుడి రాజ్యము పరలోకము వేరుగా కనిపిస్తుంది. దేవుని రాజ్యం అంటే సంఘం. పరదేశి పరలోకం వేరు. పరదేశి విశ్రాంతి పొందు స్థలం, పరలోకం దేవుడు నివసించు స్థలం. మనము పరదేశంలో ఉండి తర్వాత పరలోకానికి వెళ్తాం. నిత్య జీవం పొందాలన్న ఆశ ఉన్నంత మాత్రాన పరలోకం వెళ్ళాం. ఉదాహరణకి ఒక యవనుడు, ఆ యవనుడికి తపనుంది, వినయం ఉంది, పరసంబంధమైన ఆశ ఉంది, కానీ ఒక అడ్డంకు ఉంది. దాన్ని బట్టి వెళ్ళలేకపోయాడు. కన్యకలలో కన్యకగానే ఉన్నారు, కానీ వాళ్ళు వెలగటానికి అవసరమైన నూనె లేదు. ఈరోజు నువ్వు వెలగడానికి అవసరమైంది, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి, నువ్వు ఆత్మీయంగా నిలబడటానికి అవసరమైంది ఏదైనా నీలో లేదేమో. ఆ లేని దాని వైపు ఒక్కసారి నువ్వు దృష్టి పెట్టు. ఒకసారి దృష్టి పెట్టి నిన్ను సిద్ధపరచుకుంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనందరం కూడా మన కుటుంబంతో ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో మనందరం ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండొచ్చు. దేవుడి వాక్యాన్ని మనం వినికిడిలో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరూ. ఈరోజు బైబిల్ ప్రశ్న ఒకసారి అడుగుతాను. బైబిల్ ప్రశ్న అడిగి మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ఓ చిన్న బైబిల్ ప్రశ్న. ఒక్క నిమిషం. ఒక్క నిమిషము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పెరిగినటువంటి ఊరు పేరేమిటి? నజరేత్. ఆయన పుట్టింది నజరేతు అంటే అర్థం
రొట్టెలిల్లు ఆ! నజరేతు అంటే స్వల్పమైనది అనేటువంటి అర్థం కూడా ఉంది. ఎందుకంటే నజరేత్ ఎక్కడుందంటే గలిలయ ప్రాంతంలో, గలిలయ దేశంలో ఓ చిన్న ప్రాంతం నజరేత్. యేసు పెరిగినటువంటి ఊరు. దాంట్లో నుంచి ఏది రాదు. మంచిదేది రాదనేటువంటి సందర్భం గూడా ఒక మాట ఉంటుంది. ఆయన పెరిగినది నజరేతులో గాబట్టి యేసుక్రీస్తుని నజరేయుడు, నజరేతువాడు అని నజరేతు గురించి మాట్లాడతాం. అది చాలా చిన్నది. అది ఇంకా దాని అర్థం జెప్పాలంటే హెబ్రీలో నజరేత్ అనేటువంటి పదానికి కొమ్మ లేదా శాఖ అనర్థం. కొమ్మ లేదా శాఖ అనర్థం. ఆయన నజరేతులోనే పెరుగుతాడని చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రవచనాలుగా కూడా. వెరీ గుడ్. ఆయన పెరిగింది నజరేతులో. పుట్టింది బెత్లెహేము. బెత్లెహేము నుంచి తర్వాత ఎక్కడికెళ్లారు వాళ్ళు? నజరేతుకు రాకముందు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకు వెళ్ళాక ఐగుప్తు నుండి ఎక్కడికెళ్లారు? చెప్పాలి. యోదయ ఐగుప్తు బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. తర్వాత ఆయనకు భయపడి దేవుడు ఐగుప్తుకెళ్ళమన్నాడు. ఐగుప్తు నుండి మళ్ళీ ఎక్కడికెళ్లారు? నజరేతుకెళ్లారు. నజరేతుకి వెళ్ళాక యేసుక్రీస్తు ప్రభు అంతా ఎక్కడ పెరిగారు? నజరేతులో పెరిగాడు. అందుకని ఆయన్ని నజరేతువాడు అన్నారు. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనలో గడపండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. రేపటి నుండి బైబిల్ ప్రశ్న పెందలాడి అడుగుతాను. ఈరోజు లేట్ అయింది. అందరూ తల వంచి మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నిజమేనయ్యా, ఒక యవనుడు నిత్య జీవం పొందాలని ఆశ ఉన్నా, తపనున్నా, అయ్యా వినయమున్నా, పరసంబంధమైన ఆశ ఉన్నా, కొన్ని అడ్డంకులు ఆ వ్యక్తిని నీ రాజ్యాన్ని దూరం చేశాయి. నిజమే, ఈరోజు మాలో చాలా అడ్డంకులు ఉన్నాయి. ఈ అడ్డంకుల వల్ల మేము ఈ రాజ్యాన్ని పొందుకోలేకపోతున్నామయ్యా. నీ రాజ్యాన్ని మేము పోగొట్టుకుంటున్నామయ్యా. నీ రాజ్యాన్ని మేము పొందుకోవాలనేటువంటి ఆశ మాలో ఒక్కోసారి తక్కువైపోతుంది. ఈ లోకంలో ఎలా సుఖంగా ఉండాలని చూస్తున్నాం. 70-80 ఏళ్ళు బ్రతికే లోకం కొరకు ఆలోచిస్తున్నాం. కానీ యుగ యుగాలు ఉండే పరలోకం గురించి ఆలోచించలేకపోతున్నాం. మమ్మల్ని తగినట్లు మీరు సిద్ధం చేయండి. ఏదో నామమాత్రంగా విని వెళ్ళిపోయేవారిగా కాదు, వాక్య ప్రకారంగా బ్రతుకువారిగా మమ్మల్ని సిద్ధం చేయండి. వాక్య ప్రకారం జీవించే వారిగా మమ్మల్ని సిద్ధం చేయండి. వాక్యంలో మేము ఎదుగునట్లుగా, వాక్యాన్ని ఎరిగి బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఈరోజు ఉదయకాల ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం నీ రాజ్యములో ఉండాలి. ఏ ఒక్కరూ పాతాళానికి, నరకానికి వెళ్ళకూడదు. ప్రతి కుటుంబము నీ రాజ్యములో ఉండాలి. నీ రాజ్యములో యుగయుగములో నీతో కలిసి ఉండాలి. అయ్యా, నామమాత్రమైనటువంటి భక్తి మాలో నుండి తొలగించి నీకు ఇష్టమైన రీతిలో మమ్మల్ని సిద్ధం చేయి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించు. సమస్యల్లో ఉన్న వారిని విడిపించయ్యా. అప్పులో ఉన్న వారిని విడిపించండి అయ్యా. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. ఒక్కొక్కరిని మీరు ఆదుకోండి అయ్యా. అయ్యా, అదేవిధంగా తుఫాను బీభత్సం అంటున్నారయ్యా. అయ్యా తండ్రి, ఇప్పటికే ప్రారంభమైందయ్యా. అయ్యా, మా తెలుగు రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బీభత్సం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. విజయవాడలో ఈరోజు ఎక్కువ అంటున్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ప్రాంతానికి క్షేమాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరూ క్షేమాన్ని ఇవ్వండి. ఏ ప్రాణహాని జరగకుండా సహాయం చేయండి. గాలి వాన బీభత్సంలో కాపాడండి అయ్యా. సృష్టిని మాటకు లోబడుతుందయ్యా. ఆజ్ఞాపించండి అయ్యా. కనికరించండి. లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్టుగా మార్చే దేవుడు అయ్యా. తుఫాను ఎంత తీవ్రత ఉంటుందని అయా అధికారులు భయపడుతున్నారు. ప్రభా, మీరు ఆ తుఫాను బీభత్సవాన్ని తగ్గించి గొప్ప కార్యాన్ని చేయండి అయ్యా. ప్రాణ నష్టం జరగకుండా సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుని వారి పని పాటల్లో, చేతి పనుల్లో మీరు తోడుగా ఉండి క్షేమాన్ని ఇచ్చి, బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, శక్తితో నింపి మీరు వాడుకొని, కృప చూపించి, కనికరించి, నీ బిడ్డల పక్షాన నిలిచి, కాపాడి, బలపరిచి, శక్తితో నింపమని, ఒక్కొక్కరికి ఉన్న సమస్యలు తొలగించండి, ధైర్యాన్ని ఇవ్వండి, వారి పని పాటల్లో తోడుగా ఉండమని
యేసు శక్తి కలిగిన నామములో ప్రతి ఒక్కరికి కంచె వేసి అయా ప్రతి ఇంట్లో మీరు తోడుగా ఉండి ప్రమాదాలు, వైరస్లు, తుఫాన్లు, అయా అనారోగ్యాల నుంచి విడిపించి క్షేమాన్ని ఇవ్వమని యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక.